వెల్కమ్ టు ఊరువాడ. వైద్య ఆరోగ్య శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల 15 లోపు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఎయిమ్స్ లో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎయిమ్స్ అందుబాటులోకి వస్తే 3 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు సీఎం. మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలకు కామన్ పాలసీ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి ఎలిమినేటి సందీప్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సభ వేదిక మీద గొడవ జరిగింది. దీంతో వేదిక నుంచి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని తీసుకెళ్లారు పోలీసులు. భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీసులతో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని అవమానపరచడం దారుణమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి కాగానే కోమటిరెడ్డికి అహంకారం పెరిగిందన్నారు. రేవంత్ కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నావని నీ తమ్ముడే చెప్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు జగదీష్ రెడ్డి. కారు షెడ్డుకు పోయింది, మళ్లీ తిరిగి రాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని బయటపెట్టే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి ముందడుగు పడలేదని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుందని తెలిపారు. గత 9.5 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత కోసం, మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాజీ ప్రధాని వాజ్పేయి ప్రవేశపెట్టిన పొదుపు సంఘాల వ్యవస్థని మరింత ప్రోత్సహిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లోని హైత్ నగర్ లో జరిగిన శక్తి వందన్ వర్క్ షాప్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలం స్థానంలో వేరే వ్యక్తిని నియమిస్తామన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై కోనేరు ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను అవినీతి పరుడో కాదో జిల్లా ప్రజలకు తెలుసన్నారు పెద్దిరెడ్డి. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని కాతేరు సభలో చంద్రబాబు ప్రమాదం తప్పింది. ప్రసంగం ముగిసిన వెంటనే బొకేలు, దండలతో బాబు దగ్గరికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా పబ్లిక్ పెరగడంతో వేదికపై తోపులాట జరిగింది. జనం దూకుడుగా రావడంతో కింద పడిపోబోయారు చంద్రబాబు. అయితే సెక్యూరిటీ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. భీమ్లీ పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న జరిగిన సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ కార్టూన్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సింగ్ పంచ్ బ్యాగ్ పై పిడిగుద్దులు గుప్పించారు కొందరు యువకులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సిద్ధం నిర్వాహకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరం నుంచి పోటీపై కొన్ని రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో తన మనోభావాలు చెబుతానన్నారు ఎమ్మెల్యే. క్యాడర్ కి నేనిచ్చే స్పష్టత ఏమీ లేదని సీఎం ఇస్తారని తెలిపారు కృష్ణప్రసాద్. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యులు పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్. ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి త్వరలోనే ఒక ప్రకటన చేస్తారన్నారు నాదెండ్ల. మరొకవైపు భీమ్లీ సభలో సంస్కారం లేకుండా మాట్లాడారంటూ అధికార పార్టీపై మండిపడ్డారు నాదెండ్ల. ఎన్నికల ముందే వైసీపీ ఖాళీ అవుతుందని, ఎన్నికల తరువాత వైసీపీ ఉండదని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజమండ్రిలో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ సర్కారుపై విమర్శల దాడి చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు చంద్రబాబు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంని కలిశారు. తమకిచ్చిన నోటీసులపై వివరణిచ్చారు. తమ వాదన వినిపించడానికి 4 వారాల సమయం కోరామని అన్నారు ఆనం. సీఎం జగన్ గీసిన గీతను దాటనన్నారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. సీఎం జగన్ ఎంపీగా చేయమంటే పోటీ చేస్తానన్నారు సింహాద్రి. ఒకవేళ తనకంటే మంచి అభ్యర్థి ఉన్నారు, ఆగమంటే ఆగుతారా? చివరి వరకు జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ ని ధర్మాసనం కొట్టేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని న్యాయస్థానం తెలియజేసింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ కు ప్రతీకగా మారారని విమర్శించారు మంత్రి రోజా. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్, వైఎస్ షర్మిలను ప్రజలు ప్యాక్ చేసి హైదరాబాద్ కు పంపిస్తారని విమర్శించారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులే లేక టీడీపీ, జనసేన పార్టీలు తంటాలు పడుతున్నాయన్నారు మంత్రి రోజా. కేసినేని నాని విమర్శలకు కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును విమర్శించే స్థాయి కేసినేని నానికి లేదన్నారు చిన్ని. కేసినేని నానికి డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు. నానిపై 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్నారు చిన్ని. దమ్ము ధైర్యం ఉంటే తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు మిర్చి యార్డ్లో ఉచిత అల్పాహార భోజన పథకాన్ని ప్రారంభించిన ఆయన రైతుల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా, ఆర్బీకేలు ఏర్పాటు చేశారన్నారు. సత్తెనపల్లి జనసేన ఇన్ఛార్జ్ బొర్రా వెంకట అప్పారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరికి ఓటేయమంటే వాళ్లకే వేస్తామన్నారు. పరోక్షంగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు బొర్రా అప్పారావు. చంద్రబాబు, పవన్ కలిసి ప్రకటించిన అభ్యర్థుల కోసమే పనిచేస్తామని అన్నారు. ఎవరికి వాళ్లు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటే కుదరదన్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ 7 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. నర్సాపూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడంతో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై అవిశ్వాసం పెట్టారు కౌన్సిలర్లు. బలం లేకపోవడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు మురళీ యాదవ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగోబా పర్యటన ఖరారు కావడంతో కేస్లాపూర్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నాగోబాకు రానుండడంతో హెలీప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో హెలీప్యాడ్, దర్బార్ హాల్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ప్రజావాణి కార్యక్రమానికి డుమ్మా కొట్టారు అధికారులు. చెన్నూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరు కాలేదు. దీంతో అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5,141 కోట్లతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది పాలక మండలి. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసుల భక్తులకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని నార్సింగ్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లావణ్యను టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు. లావణ్యకు సినీ ఇండస్ట్రీలో పలువురితో పరిచయాలున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు పోలీసులు. నంద్యాల ఆర్జీఎం కాలేజ్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజ్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన కాలేజ్కి సెలవు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థి మాధవి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బెంతు, ఒరియాల రిజర్వేషన్ల సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. పోటాపోటీగా బెంతు, ఒరియాల ఆదివాసీ సంఘాల పోరుబాటు పట్టాయి. తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ కంచలిలో భారీ ర్యాలీ చేపట్టారు. మరో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జనాన్ని ముంచేసింది. పానిక్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి 100 కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. ఇందులో 10,000 మంది బాధితులున్నారు. ఈ నెల 26 నుంచి వెబ్సైట్ పనిచేయకపోవడంతో హైదరాబాద్ CCS పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అంతర్జాతీయ ప్రతినిధి బృందం అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పర్యటించింది. వర్షాధార పంటలపై ఆధారపడ్డ నేలలపై ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ఆవిష్కరించిన విత్తన గుళికల ప్రక్రియ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దారుణం జరిగింది. ఇటుక ట్రిప్పుల విషయంలో జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో శ్రీధర్ అనే వ్యక్తి చనిపోవడం కలకలం రేపింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. కర్నూలు జిల్లాలో పోలీసులు SC, ST చట్టాలపై అవగాహన కల్పించారు. కోడుమూడులో CID సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలేరు బైపాస్ కింద గడ్డతండా శివార్లలో ఆర్టీసీ బస్సుకు ముప్పు తప్పింది. బస్సు డివైడర్ వైపు దూసుకెళ్లింది. అయితే 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భువనేశ్వర్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభకు ఇవే ఆఖరి ఎన్నికలు అన్నారు. లోక్సభ ఎన్నికల తరువాత దేశంలో మోదీ నియంతృత్వాన్ని ప్రకటిస్తారని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ లాగే జీవితకాలం పదవిలో ఉండడానికి మోదీ కుట్ర చేశారని ఆరోపించారు. బెంగాల్లోని బరక్పూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగింది. ర్యాలీ చేపట్టడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బెంగాల్లో పోలీసులపైకి బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో బీటింగ్ ది రీట్రీట్ కార్యక్రమం కలర్ఫుల్ గా సాగింది. రిపబ్లిక్ డే ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ హాజరయ్యారు. రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. అటు విజయ్ చౌక్ లో ఈ కార్యక్రమానికి జనం భారీగా హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్లోకి ప్రవేశించింది. ఇండియా కూటమికి సీఎం నితీష్ గుడ్ బై చెప్పిన మరుసటి రోజే రాహుల్ జోడో యాత్ర బీహార్లోని కిషన్ గంజ్ లోకి ఎంటర్ అయింది. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాహుల్ గాంధీ. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన కేంద్రం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కులగణనతో దేశంలో ఓబీసీలు, మైనారిటీలు, ఆదివాసీల జనాభా తేలుతుందన్నారు. దీంతో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర సహాయ మంత్రి సంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామంటూ ఆయన బెంగాల్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక సీఏఏ అమలు చేస్తామంటూ ఆయన చెప్పారు. బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేస్తామని, ఇది గ్యారంటీ అని సంతను ఠాకూర్ వ్యాఖ్యానించారు. ల్యాండ్స్ ఫర్ జాబ్ స్కామ్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. పాట్నాలోని ఈడీ కార్యాలయంలో 4 గంటల నుంచి లాలూ విచారణ కొనసాగుతోంది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నట్టుగా ఈడీ అభియోగాలు మోపింది. అనారోగ్యంతో ఉన్న లాలూను విచారణ పేరుతో ఈడీ వేధిస్తుందని ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీహార్లో ప్రభుత్వం మారిన మరుసటి రోజే లాలూను ఈడీ విచారించడం సంచలనం రేపుతోంది. లాలూ ఈడీ విచారణపై స్పందించారు బీజేపీ ఎంపీ శంకర్ ప్రసాద్. ఈడీ అడిగే ప్రశ్నలకి లాలూ వద్ద సమాధానాలు లేవని అన్నారు. లాలూ తన సొంత సామాజిక వర్గం నేతల దగ్గర ఉద్యోగాలకు బదులుగా భూములు తీసుకున్నారని ఆరోపించారు. భూ కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కష్టాలు వెంటాడుతున్నాయి. రేపట్లోగా ఈడీ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. ఈడీ బృందం హేమంత్ సోరెన్ ను విచారించడానికే ఢిల్లీ శాంతినికేతన్ కు వెళ్లింది. అయితే తన ఇంట్లో హేమంత్ సోరెన్ లేకపోవడంతో ఈడీ బృందం షాక్ కు గురైంది. బెంగళూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాండ్యా జిల్లాలో హనుమాన్ జెండాల తొలగింపును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి బీజేపీ శ్రేణులు. బీజేపీ, జేడీఎస్ ఆందోళనపై స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ప్రజల మధ్యలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని వజీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏకంగా 204 కార్లు, 250 బైక్లు పూర్తిగా తగలబడ్డాయి. ఇవన్నీ వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు. సీజ్ చేసిన వాహనాల్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్క్రాప్ యార్డ్లో పార్క్ చేయగా అవి కాస్త తగలబడిపోయాయి.